Dear students, welcome to the video class. In this video class, we are going to discuss last question in the third lesson, third essay question. That question is, explain the causes for unemployment and remedial measures to reduce unemployment. So, two answers: causes for unemployment and remedial measures to reduce unemployment. కాజెస్ తెలుసుకుంటున్నాం, రెమిడియల్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. నిరుద్యోగానికి కారణాలు మరియు నివారణ చర్యలు రెండింటి గురించి ఈ వీడియో క్లాస్లో తెలుసుకోబోతున్నాం. డెఫినేషన్: ద టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ refers to a situation in which those who are willing to and able to work with need to work or to find employment at the prevailing market wage rate. సో మార్కెట్లో అమల్లో ఉన్న వేతన రేటుకి ఇష్టపడి సామర్థ్యం కలిగి ఉండి పనిచేసే సామర్థ్యం కలిగి ఉండి మరి పని చేయటానికి సిద్ధపడినప్పటికీ పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు, అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో those who are willing and able to work with need to work or find at the prevailing wage rate. సో అక్కడ ఉన్న వేతన రేటుకి ఇష్టపడినప్పటికీ కూడా పని దొరకదు. సో దట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము. నెక్స్ట్, causes of unemployment. First one, rapid rate of population growth. Rapid rate of population growth అంటే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం. జనాభా పెరుగుతుంది కానీ ఉద్యోగ అవకాశాలు పెరగటం లేదు. సో unemployment will be arise. Even though decreasing the recent years, present annual growth rate population of India of 1.63 for annum is still very high and is a cause of unemployment in India. ఇప్పటికీ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ యాన్యువల్ రేటు 1.63% పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది. సో బట్ ఎంప్లాయ్మెంట్ నాట్ ఇంక్రీజింగ్ 1% అబోవ్. ఇప్పటికీ ఇంకా 1% కూడా పెరగటం లేదు ఎంప్లాయ్మెంట్ అనేది. బట్ పాపులేషన్ గ్రోత్ రేటు 1.63. ఉద్యోగ అవకాశాలు 1 పాయింట్ కంటే తక్కువ ఉంటే జనాభా పెరుగుదల 1.63 ఎక్కువగా ఉంది. సో అందుకని దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ గ్రోత్ రేట్. నెక్స్ట్, సెకండ్ వన్, జాబ్లెస్ గ్రోత్. ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ జాబ్లెస్ గ్రోత్. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ విల్ బీ వెరీ హై ఎవ్రీ ఇయర్, బట్ దట్ గ్రోత్ రేట్ నాట్ జనరేట్ టు ది ఎంప్లాయ్మెంట్. గ్రోత్ రేట్ పెరుగుతున్నప్పటికీ ఆ గ్రోత్ రేట్ అనేది ఉద్యోగ అవకాశాలని జనరేట్ చేయలేకపోతుంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ అచీవ్డ్ ఈజ్ responsible and is around 7% or 8% for annum. సంవత్సరానికి 7-8% గ్రోత్ రేటు రీచ్ అవుతున్న ఈజ్ యాజ్ నాట్ రిజల్ట్ ఇన్ జనరేషన్ ఆఫ్ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అదనంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించలేకపోతుంది ఆ గ్రోత్ రేట్ అనేది. అండ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ గ్రోయింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ. సో that type of jobless growth rate create to the unemployment in create చేస్తుంది. అంటే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ నాట్ క్రియేట్ టు ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో దట్ టైప్ ఆఫ్ గ్రోత్ రేట్ ఓన్లీ త్రూ మిషనరీ, యాంత్రీకరణ ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నాం తప్ప హ్యూమన్ రిసోర్స్ ద్వారా అభివృద్ధిని సాధించట్లేదు. సో that economic development not relate to the human resource, that is only machinery resource, capital resource. Next, third one, inappropriate technology. Being a labor surplus country,
the use of modern technology and mission power in agriculture and industrial sector. This in a appropriate technology that is responsible for growing unemployment in the country. సో ఇండియాలో ఇన్అప్రోప్రియేట్ టెక్నాలజీ అంటే మనం ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం సక్రమమైనది కాదు. ఇన్అప్రోప్రియేట్ మాట, నాట్ ప్రాపర్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ఎనీ సెక్టార్. సో ద టైప్ ఆఫ్ proper technology create to the sufficient employment, but in India almost all sectors inappropriate technology. That inappropriate technology means that technology not proper creation of the employment. The technology reduce of the employment. అంటే ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఉపయోగపడే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అన్నమాట. స్మాల్ వర్క్ ఆల్సో కంప్లీషన్ ఆఫ్ త్రూ మిషనరీ. సో ఇక్కడ అందుకని బీయింగ్ ఏ లేబర్ సర్ప్లస్ కంట్రీ, ఆల్రెడీ ఇండియా యాజ్ సర్ప్లస్ కంట్రీ, పాపులేషన్ విల్ బీ వెరీ హై, సర్ప్లస్ కంట్రీ. దట్ కంట్రీ ఓన్లీ యూజ్డ్ టు ది హ్యూమన్ రిసోర్స్, బట్ ఇన్ ఇండియా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ విల్ బీ డిపెండ్ అపాన్ 80% మిషనరీ ఆర్ మిషనరీ టూల్స్. సో అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి అరైజ్. ఫోర్త్ వన్, డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ ఆర్ రూరల్ ఇండస్ట్రీస్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి. సో డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ డ్యూ టు మెయిన్లీ 2 రీజన్స్. 2 రకాల రీజన్స్ ఉన్నాయి కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు తగ్గిపోవటానికి. వన్ ఈజ్ బ్రిటిష్ రూల్ ఫర్ మోర్ దెన్ 3 centuries, 3 శతాబ్దాల నుంచి బ్రిటిష్ పరిపాలన చేయటం వల్ల, అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. సో లార్జ్ ఇండస్ట్రియల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మీడియం ఇండస్ట్రియల్, దట్ ఇండస్ట్రీస్ ఓన్లీ యూజ్డ్ టు technology equipments. So that type of results will in closure of many cottage industries in India and result in an increasing in unemployment in India. So unemployment పెరగటానికి ఒకటి బ్రిటిష్ రూల్ అయితే, రెండోది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోర్ ప్రయారిటీ గివెన్ టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. So that large scale industries only use it to the machinery, not manpower. So this type of situations increasing of unemployment in India. Fifth one is inappropriate education system. అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇన్అప్రోప్రియేట్. సో దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ క్లర్కిల్ నాలెడ్జెస్, క్లర్కిల్ వర్క్ జాబ్స్ సూటబుల్ మాట. సో in India, it's a defective education system which does not provide youth of the country the necessary job procuring skills and abilities. So సరైన ఎబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ లేకపోవటం యూత్కి, జస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవైలబుల్ టు ది యూత్ ఇన్ ఇండియా, not professional and skill job type of training facilities, education system not available more than youth. సో ఎక్కువ మందికి ఇలాంటి శిక్షణతో కూడిన వృత్తి విద్యా కోర్సులు సరిగా లేకపోవటం వల్ల సో జాబ్ అనేవి పెరగటం లేదన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డస్ నాట్ ఎయిమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం మానవ వనరుల అభివృద్ధికి దోహదపడేది కాకుండా ఉందన్నమాట. సో నౌ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపల్సరీ చేంజ్ విల్ బి నెససరీ మాట. సో నాట్ ఓన్లీ అబౌవ్ రీజన్స్ ఫర్ ద increasing of unemployment and also lack of manpower planning, social factors, lack of self-employment opportunities also main reasons for increasing of unemployment in India. So next one, remedial measures. How to reduce of unemployment in India? Unemployment ni ela reduce chestamu? Which type of remedial measures implement for the reduce of unemployment in India?
ఏ విధమైన మెజర్స్ ద్వారా భారతదేశంలో నిరుద్యోగాన్ని తగ్గిస్తున్నాము? ఫస్ట్ వన్ ఈజ్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయటం. సచ్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బై ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ఎడ్యుకేట్ యూత్ అండ్ బై diverting surplus population from agriculture to industries can be reduce unemployment in the country. అంటే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్కి యూత్ని డైవర్ట్ చేయటము, అలాగనే గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ టు ది యూత్, సర్ప్లస్ లేబర్ డైవర్ట్ టు ది ఆల్ సెక్టార్స్, నాట్ ఓన్లీ agriculture. So all sectors are rapidly development, then create to the additional employment opportunities, then reduce of the unemployment. Second one is remedial measures. In second one, liberal institutional finance for self employment. స్వయం ఉపాధి కోసం విత్త సంస్థలు, బ్యాంకులు సరళంగా రుణాలు ఇవ్వటం. అలా సరళంగా రుణాలు ఇస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఇంక్రీజ్. మోస్ట్ ఆఫ్ ది youth go to the self-employment because of sufficient financial facilities provide to the youth. That type of youth increasing of self-employment programs. So it would be possible to reduce unemployment to some extension if liberal loans are given by financial institutions to unemployed people to start their employment generating new units. సో లిబరల్గా సరళంగా రుణాలు కనుక ఇస్తే, తక్కువ వడ్డీకి ఇస్తే, సబ్సిడీ లోన్స్ ఆర్ లో ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ టు ది ఎడ్యుకేటెడ్ యూత్. దట్ ఎడ్యుకేటెడ్ యూత్ గో టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ టైప్ ఆఫ్ యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ మిషన్స్ అండ్ different type of stalls, vegetable stalls, pachari shops and other business units established. So then unemployment will be reduced. Third one is promoting small scale industrial sector. అంటే మనం గవర్నమెంట్ ఎక్కువగా స్మాల్ స్కేల్ సెక్టార్ని, ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయాలి, అంటే ప్రయారిటీ ఇవ్వాలి. ద గవర్నమెంట్ encouraging small scale industries through various facilities and concession like interest free loans, free allocation land, etc. It would be possible to reduce unemployment mainly in rural areas. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లోన్ ఫెసిలిటీస్, ఫ్రీ లోన్స్ ఆర్ సబ్సిడీ లోన్స్, కన్సెషన్ లోన్స్, లో ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ టు ది రూరల్ పీపుల్. Then that rural people establish cottage industries, small scale industries in rural areas. Then surplus labor divert to the from agriculture to industries. So it is possible through reduce of the unemployment. Next, fourth one is initiating major programs, employment programs. Initiating major government employment programs. The government of India or state governments last 50 years number of self-employment programs or employment programs for the reduce of unemployment situations. The following employment generation programs initiated by government of India in rural and urban areas of India from time to time can help in reducing unemployment in India. సో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఈ ఉపాధి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, మేజర్ ప్రోగ్రామ్స్ లైక్ ఐఆర్డిపి 1978-79, ట్రైసమ్ 1979, జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజన 1989, హెచ్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999, ఎంజిఎన్ఆర్ఈజిఎస్ 2009, Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, DDU-GKY 2014, Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana. These are major programs, self-employment programs or training programs or physical employment programs for the reduce of the unemployment. So these are popular programs. These are major programs are implemented for the reducing unemployment. So
third lesson will be completed. So students, first of all, listen carefully. Afterward, read and write perfectly. Next video class, we are going to discuss fourth lesson 2 marks. Please like and share, subscribe. For more updates, please subscribe to EDR Education. Thank you for watching this.